హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కే-ర్యామ్ అనే మూవీ గురించి మనము తెలుసుకుందాం. కిరణ్ అబ్బవరం ఆ, ఎంతగా ట్రై చేస్తున్నాడంటే సౌత్ మీద చాలా బలమైన గ్రిప్ కోసమే ట్రై చేస్తాడని చెప్పాలా. ఈ సినిమాలో ఆ విషయం కూడా క్లియర్గా తెలిసిపోయింది. నాకు తెలిసి ఇది మలయాళం వాళ్ళను అట్రాక్ట్ చేయాలని మూవీ మొత్తం మలయాళంలో అంటే కేరళలో స్టార్ట్ అవుతుంది. ఎలాంటివి ఇబ్బంది లేకుండా కేరళలో స్టార్ట్ చేసి హిట్ కొట్టాలని బలంగా ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే మనకు ఎక్కడ ప్రమోషన్లలో కూడా మనం వేరే ఇండస్ట్రీలో మన సినిమాలు చూడరు, వేరే ఇండస్ట్రీలో మన సినిమాలు చూడరు, వాళ్ళు మనకు థియేటర్లు ఇవ్వరు అనే ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఏమో ఎందుకో వీడు కాంట్రవర్సీ కోసం మాట్లాడినాడో లేదో ఫేమస్ అవ్వడం కోసం మాట్లాడినాడో అనుకున్నా. కానీ నిజానికి మనోడు బాధే అదేని అర్థమవుతుంది. ఈ సినిమాలో కూడా చాలా చోట్ల అదే డైలాగులు కూడా పెట్టి రన్ చేసినాడు. మా మా సినిమా మీ సినిమాలు మేము అన్నీ చూస్తాం, మా సినిమాలు చూడరు మీరు, మావి కూడా చూడండి, మేము కూడా మంచి సినిమాలు తీస్తాము అని చెప్పిండు. ఇంకా సినిమా స్టార్టింగ్ ఒక రిచ్ క్యాండిడేట్ మొదలయ్యి ఒక నార్మల్ లైఫ్ బతకాలనుకున్న క్యారెక్టర్ అవుతుంది. వాళ్ళ నాన్న బాగా చదువుకోవాలనే మైండ్ సెట్లో ఉంటే నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి కదా మళ్ళీ చదువుకోవాల్సి నాకెందుకు అనుకునే క్యారెక్టర్లో చాలా బాగానే చేసిండు. ఎందుకంటే మాస్ గురించి ట్రై చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎలా కొత్త యాంగిల్లో మాస్ హీరో అయిపోదాం అనే ప్లాన్లో ఉన్నాడు కాబట్టి ఎలాగోలో మాస్లో మనకు కూడా ఒక పేరు ఉండాలి, మనకు ఒక చరిత్ర ఉండాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. అందుకే మాస్ కమ్ లవ్ స్టోరీ సినిమాలు తీసి ఎక్కడ మాస్లో ఈ మందు తాగే సీన్లు ఎక్కువ ఉంటాయి అనే కాన్సెప్ట్ ఎక్కడ చూసినా మందు తాగుతూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పాలంటే మందు తాగకుండా బతకలేడు అన్నట్టుగా చూపించారు. అంతలా అయిపోయింది. కానీ ఫైనల్గా స్టోరీలోకి వెళ్తే బాగా డబ్బులున్న అతను ఒక నార్మల్గా జనాలు ఎలా బతకాలనుకుంటాడో అలా బతకాలనుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న అతన్ని చూసి సరే మా ఓన్ని ఎలాగోన్నా కాపాడుకోవాలి అని పాస్ చేయించే ప్రయత్నాలు చేస్తూ కొడుకుని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఇలాంటి సమయంలో ఇతనికి ఒక అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయి గురించి తెలియక అమ్మాయిని ఇష్టపడతాడు. అమ్మాయి గురించి తెలిసిన తర్వాత అమ్మాయి వద్దనుకుంటాడు. అమ్మాయి వద్దనుకుంటే ఆ అమ్మాయిని వద్దనుకో నుంచి బయటికి పడాలనే ప్రయత్నమే ఈ సినిమా. నిజానికి ఆ క్యారెక్టరు కొత్త హీరోయిన్ అయినా కూడా ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేసింది అంటే అంత బాగా చేసిందనే చెప్పాలా. చిన్న సీన్ కూడా మనం ఇక్కడ కొత్త హీరోయిన్ మనకు చేయలేదేమో అనిపించదు, అంత సెటిల్ పర్ఫార్మెన్స్ చేసింది. మనం అందరము రొటీన్గా చెప్పిన ప్రామిసులను అదే చెప్పిన టయానికి చెప్పిన ప్లేస్కు వెళ్లకుండా ఉంటాం. ఒక 10 నిమిషాలు అడ్డు ఇటుగా అయిపోతూ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి అలాంటి బాధలు పడిన ఒక చిన్న పాప డీప్ స్టేజ్కి వెళ్ళిపోయి ఒక్క సెకండ్ లేట్ వచ్చినా కూడా తీసుకొచ్చే వెయిటర్ను కానీ ఎవరినైనా నాకు ఇది వద్దు అని తనకు తానే సూసైడ్ చేసుకునే మెంటాలిటీ క్యారెక్టర్ చాలా బాగా చేసిందని చెప్పచ్చు. అంత పర్ఫెక్ట్గా చేసింది ఆ రోలు. అలాంటి సమయంలో అమ్మాయి గురించి తెలుసుకున్న ఇతను నాకొద్దు నువ్వు అని చెప్పలేక ఆ అమ్మాయి దగ్గర పోయి చెప్తే అమ్మాయి ఎన్నిసార్లు సూసైడ్ చేసుకుంటుందో అని భయం వేసి ఫైనల్గా అమ్మాయిని అర్థం చేసుకొని అమ్మాయిని మార్చే ప్రయత్నమే ఈ సినిమా. ఎక్కడ మనల్ని ఇబ్బంది పెట్టకుండా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సెటిల్డ్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు చూడనట్లయితే తప్పకుండా ఈ సినిమా చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.